S99 న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ఉప్పల్లో క్రెడై హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ముఖ్య అతిథిగా హాజరై ప్రాపర్టీ షోను ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి. ఈ నెల 23 నుండి 25 వరకు కొనసాగనున్న ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పడడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంపై కస్టమర్లకు అనుమానాలు వద్దు. నార్త్ తో పాటు హైదరాబాద్ కి నలువైపులా అన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగమే కాదు, అన్ని రంగాలను అభివృద్ధి పరచడం ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈస్ట్ హైదరాబాద్ లో ఐటీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జనాభా పాపులేషన్ దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియను శాంక్షన్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలోని క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, ఎలక్టెడ్ క్రెడై ప్రెసిడెంట్ జయదీప్ రెడ్డి, క్రెడై సెక్రటరీ జగన్నాథరావు, పలు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. I'm really taking more time on this, sir. We have told about statistics about all these. I just want to give you statistics of this. ఇక్కడ ఒక ప్రధానమైన కన్వెన్షన్ సెంటర్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం. దిస్ బికమ్స్ డెఫినెట్లీ అటు ప్రక్కన హైటెక్ రంగం ఉంది, ఆనాడు మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్ళా ఈ రంగానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఇక్కడ కూడా ఒక ప్రధానమైన కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకుంటామని కూడా మీ అందరికీ మనవి చేస్తాము. అదేవిధంగా ఈరోజు మనకు కావాల్సింది 5 స్టార్ హోటల్ ఏర్పాటు చేయాలి. తప్పకుండా ఇటువైపు కూడా 5 స్టార్ హోటల్ లేదు, అన్ని చూస్తే వెస్ట్ సెంట్రల్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ దాని క్రమంలో కూడా నేను ఫీజిబిలిటీ స్టడీ తెప్పిస్తాను. ఎందుకంటే సర్వీస్ సెక్టర్కి సంబంధించి ఈరోజు హోటల్ రంగానికి సంబంధించిన పెద్దలతో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఆ ఫీజిబిలిటీ స్టడీ ప్రకారం నిజంగానే ఇక్కడ అవసరం ఉందంటే వెంటనే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్కడైనా స్థలం ఉంటే మరి ఆ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఏ విధంగానైతే అక్కడ హోటల్ రంగానికి సంబంధించిన వారికి ప్రోత్సాహం చేసే కార్యాచరణ అడ్వైజ్ చేస్తా ఉన్నామో ఇంకా 2 అడుగులు ముందుకేసి వారికి కూడా మరి కొత్త ఇన్సెంటివ్స్తో తీసుకొచ్చే ఒక కార్యక్రమం తీసుకుంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించి మీరు ఏ విధమైన ఆలోచన చేస్తూ ఉన్నారో మీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి, ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కానీ, ఇక్కడ కావాల్సిన ట్యాక్స్ అంశాల విషయంలో మినహాయింపులే కానీ, ఈరోజు మూసి నది ప్రక్కన ఆ రోజు గవర్నమెంట్ ఆప్షన్ చేసిన కొన్ని స్థలాలకు సంబంధించిన అంశాల విషయంలో కానీ తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకొని ఇచ్చిన మాటపై నిలబెట్టే కార్యక్రమం తీసుకుంటుందని మా క్రీడా మిత్రులకు పెద్దలందరికీ కూడా తెలియజేస్తాము. ఈరోజు మొత్తం యావత్ ఒక వెస్టే డెవలప్ అవుతా ఉంది. ఈస్ట్ వైపు కానీ, సౌత్ వైపు కానీ, వెస్ట్ వైపుతో పాటు నార్త్ వైపు కూడా డెవలప్ చేయాలనే మా ప్రభుత్వం ఆలోచన, సంకల్పం. ఆ సంకల్ప భాగంలోనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ప్రక్కన ఉన్న మన చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, ప్రాపర్టీ డెవలపర్స్ బెంగళూరులో కూడా వారు నిర్మాణాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ మొబిలిటీకి ప్రాబ్లం అయింది, అక్కడ మంచినీటికి ఇబ్బంది అయింది. ఒక ఆలోచన, ఒక ప్రణాళిక లేకుండా నేరుగా ఒకవైపు సిటీని తీసుకెళ్ళటంతో ఇబ్బంది అయిన తరుణంలో ఆ ఉదాహరణలు కూడా తీసుకొని కేవలం వెస్ట్ వరకే పరిమితం కాకుండా మనం చూడబోయేది రాబోయే కాలంలో ఈస్ట్ వైపు కానీ, నార్త్ వైపు కానీ తప్పకుండా సౌత్ వైపు చూస్తాం. అదేవిధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తాము. ఆ క్రమంలో నేను రాబోయే కాలంలో మీకు ఒకటే చెప్తాను. ఈరోజు ఈస్ట్లో ఉన్న డెవలపర్స్, ఈస్ట్లో ఉన్న కస్టమర్స్, ఇక్కడ ఉన్న వారికి వారి ఆర్థిక శక్తిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. 2 బెడ్రూమ్ కానీ 3 బెడ్రూమ్ కానీ ఇండివిజువల్ హౌసెస్ సంబంధించి
వారి యూనిట్ రేట్ను కూడా ఆ విధంగా ఫిక్స్ చేస్తూ సాఫ్ట్వేర్ ప్రధానమైన పార్క్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి మీ అందరితో సంప్రదింపు జరిపి ఈరోజు మనకు కావాల్సిన వనరులు సాఫ్ట్వేర్ ఐటీ రంగానికి సంబంధించిన మరి ఇంజనీర్సే కానీ ఇతరులకు సంబంధించిన సిబ్బంది ఆ ఈ ఈస్ట్ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ అనువైన స్థలం ఉంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం 2-3 ప్రధానమైన ఐటీ రంగానికి సంబంధించిన సంస్థలు ఉన్నప్పటికీ ఇంకా పుష్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వ పరంగా మీ పరంగా ఉంది. సో ఆ పుష్కు సంబంధించి ఏ విధంగా చేస్తామనే ప్రయత్నంలో ఒక ప్రధానంగా ఐటీ పార్కుని ఇక్కడ ఏర్పాటు చేయబోతాం. అతి త్వరలోనే ఈ నెల రోజుల్లోనే మరి దాని పరంగా ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ఈ ఈస్ట్ హైదరాబాద్లో ఏ ప్రాంతంలో తీసుకొస్తామని స్పష్టంగా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని ఈ సందర్భంలో తెలియజేస్తాం. President who will be taking charge and all the elders who are sitting in the desk and Malreddy Rangareddy garu kuda is waiting for me because he has to take me to his constituency to inaugurate. That's the real reason he didn't speak. And thank you one and all. మా పార్టీ మిత్రులందరూ కూడా ఆలస్యమైన వేచి చూసినందుకు మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తాను. థ్యాంక్ యూ. In politics for the past 25 years. When I started my journey as an MLA then 25 years back, I had a different mind with different principles. My vision for the society was too idealistic then. Now it has slightly changed, it has become blur and things are going. So now the marketing has become a component for the politics and the political system and the governance also. We appreciate your idea, but here we are mostly interested in trying to create the basic amenities and try to prove ourselves. Less of a talk, more of a performance. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలని ఆలోచనతో ఉన్నాం. ఆ ఆలోచనతో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. What are the new suggestions or the novel suggestions or the constructive suggestions given by the CREDAI and the people and all my friends over here on the day. We believe in action rather than marketing first. And I told you and I will reflect a couple of things. We told about the Steel University, we got it. We told about our investments. We didn't publicize that we'll get 1,000 crores or 2,000 crores or 3,000 crores. And we didn't embark on a journey stating that we are going to get 30,000 crores as the investment, but we made it. We didn't go to Davos that, and nobody would have believed that. If Sridhar Babu or Revanth Reddy is going, 40,000 crores investment would be coming. Nobody would have thought, my friends over there wouldn't have thought it. నేను చెప్పిన గణాంకాలు క్రెడై వాళ్ళు చెప్పింది, నేను కాదు. మా ప్రభుత్వం ద్వారా చెప్తే అది ఒక పెద్ద పబ్లిసిటీ చేస్తున్నాం అంటున్నారు. కానీ క్రెడై వాళ్ళు చెప్తా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వం అభివృద్ధి భాగంలో చేస్తూ ఉన్న అనేక నిర్ణయాలు ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. దీనికి ఒక సూచన, వన్ ఆఫ్ ద ఇండికేటర్. ఈ ఇండికేటర్ను కూడా ప్రతిబింబించే కార్యక్రమంలో నేను చెప్పకుండా రాజశేఖర్ గారు చెప్పారు, జగదీశ్వర్ రావు గారు చెప్పారు, జగదీష్ గారు చెప్పారు. సో దాన్ని ఇంకా ముందడుగు చేసే ప్రయత్నంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. వీఆర్ దేర్ ఫర్ యూ అండ్ మై నెక్స్ట్ జాబ్ ఈస్ టు హ్యావ్ ఏ వెరీ బిగ్ సాఫ్ట్వేర్ పార్క్ హియర్. ఐఎమ్ గ్యారంటీయింగ్ దట్, ఐఎమ్ ప్రామిసింగ్ దట్. I'll talk to my Honorable Chief Minister and we will start the work immediately. With these few words, I would like to really congratulate all the developers over here who have been contributing their might, their energy, their financial prowess to create the basic infrastructure for the common man. And also to different sectors of the society. I appreciate and value all your commitment, and on behalf of government, we will try to strengthen you because it's a win-win situation. If we strengthen you and state will grow. If state గురించి వాళ్ళు చేసే దశ లేదా అంటే కూడా ఆలోచన చేసుకుంటా కొంత టైం తీసుకున్నది జరిగింది. దాంతో పాటుగా కూడా చెప్పాలంటే ఎలక్షన్స్ కూడా ఒక కారణం ఏర్పడుతూ, అయితే దానికి అనుగుణంగా నిర్మాణ రంగం గురించి గ్రేటర్ హైదరాబాద్కి కూడా ఒక బాధ్యత ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, మేము టైం టు టైం ఎప్పుడు కూడా ఒక ఇల్లు అనేది కళ సాకారం చేయాలనేదే మా కోరిక. సో ఆ దిశ లోపల
బిల్డర్లు బిజినెస్ చేసుకునే దానికంటే కూడా ఒక సామాజికంగా బాధ్యత ఉన్న అసోసియేషన్గా నిర్మాణ రంగం ఎంత ఎదిగితే మన రాష్ట్రానికి ఎంత మంచి జరుగుతుంది, ఏ రకంగా అభివృద్ధికి మేము దోహదపడతాం అనే దాని మీద కూడా టైం టు టైం వీఆర్ ట్రైంగ్ టు కాంట్రిబ్యూట్. ఆ దిశ లోపల ఏదనంటే ఈ పర్టికులర్ టైం లోపల ఒక 3 నెలల లోపల అందరూ అనుకుంటారు 3 ప్రాపర్టీ షోలు వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎందుకు చేస్తున్నారండి. సో దట్స్ వాట్ ఎవ్రీవన్ ఈజ్ థింకింగ్. కానీ దానికి ఒకటి ఏంటంటే మీ అందరికీ కూడా బయట అందరూ అంటుంటారు హైదరాబాద్ అందుబాటులో లేదు, ఎదుగుతుంది. మనం ప్రపంచం లోపల వీఆర్ కాంపీటింగ్ విత్ అదర్ ఇంటర్నేషనల్ సిటీస్. ప్రధానంగా ఒకవైపు బిల్డర్స్ వారు వాణిజ్యం వ్యాపారం చేయాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి కళ ఉన్నత వర్గాలకే కానీ మధ్యతరగతి కుటుంబాలకే కానీ ఎవరికైనా మన సమాజంలో స్థిరపడ్డామంటే ఇల్లు ఉన్నప్పుడే స్థిరపడ్డట్టు మన ధర్మంగా మనం అనేక సంవత్సరాలుగా మనం పోతూ ఉంటాం. ఆ సందర్భంలో సింగిల్ బెడ్రూమ్ కొన్నామా, డబుల్ బెడ్రూమ్ కొన్నామా, ట్రిపుల్ బెడ్రూమ్ కొన్నామా, ఇండివిజువల్ హౌస్ కొన్నామా అని కాకుండా ఈరోజు బంగారంతో పాటు భారతదేశ సంస్కృతిలో ఒక చినుకైన బంగారం కొనాలి ప్రతి కుటుంబంలో, లేకుంటే ఒక బెడ్రూమ్ ఇల్లన్నా కొనుక్కోవాలని ప్రతి ఒక్కరి మనసులో మన సమాజంలో ఉంటున్న తరుణంలో వారికి ఏ విధంగా మేలు చేయాలి. వాణిజ్య వ్యాపారం ఈరోజు మనం బిల్డర్స్కి సంబంధించిన పెద్దలందరూ చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు మేము అనగానే తక్కువ ధరలతో ఇవ్వాలని నాణ్యమైన నిర్మాణం జరిగి నాణ్యానికి తగ్గట్టు ధరలు పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు ఇక్కడే కాదు హైదరాబాదే కాదు ఏ మారుమూల ప్రాంతం పైన నాణ్యమైన నిర్మాణం చేపట్టినప్పుడు తప్పకుండా ఎవరికైనా డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ ఎవరు కూడా కాదండి. అన్ని ప్రాంతాలు కూడా హైదరాబాద్ నలువైపులా కూడా అభివృద్ధి చేయాలి ఒక ఆలోచన దృక్పథంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉంది. ఈరోజు క్రెడాయ్ వారు ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ షో నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఈ రంగానికి సంబంధించిన నిర్మాణ సంస్థలు వారికి ఉన్న అనుభవాలు వారు పడతా ఉన్న కొన్ని ఇబ్బందులను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఈరోజు వారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఒక తరఫున మధ్యతరగతి కుటుంబీకులకు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ వారికి అందుబాటులో ఉండే నిర్మాణాలు చేస్తూ నాణ్యమైన నిర్మాణాలు చేస్తూ ముందుకు సాగే ఒక ప్రయత్నంలో వారు ముందుకు వస్తున్న తరుణంలో ఆ ప్రధానమైన ప్రిన్సిపల్ని విస్మరించకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో, ఎందుకంటే అనేక మంది ఇక్కడికి వచ్చి స్థిరపడతా ఉంటారు. స్థిరపడతా ఉన్న వారికి ఇల్లులు ఉండాలి. ఆ ఇల్లులుండే ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు వారికి రెంట్లో స్వతహాగా కొనుక్కునే అవకాశం వచ్చినప్పుడు అందుబాటులో ఇళ్ళ నిర్మాణం జరగాలి. ఇళ్ళ నిర్మాణం ఎవరు చేస్తారు? నిర్మాణ సంస్థలు చేస్తారు. ఆ నిర్మాణ సంస్థలకు చేయూతనివ్వడానికి ఈరోజు వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ పరంగా మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని వారికి తెలియజేయడం జరిగింది. ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో కూడా మా ఐటీ రంగానికి సంబంధించి ఒక ప్రధానంగా ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున తెలియజేయడం జరిగింది. దాని క్రమంలోనే ఈరోజు మళ్ళా ఈస్ట్ హైదరాబాద్లో ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ని దృష్టిలో పెట్టుకొని కన్వెన్షన్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో వారు ఇచ్చిన ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా తప్పకుండా ప్రస్తావన తీసుకొస్తూ దాన్ని కూడా శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తాం. థ్యాంక్ యూ.